లోపలికి 10 మందికి అవకాశం ఇవ్వండి. 10 మందిని పోతాం. సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళే 3-4 మేము బయట నుంచి వచ్చినాం. ఒక 10 మందికి లోపలికి అవకాశం ఇవ్వండి అని మళ్ళొకసారి అడుగుతున్నా ఎస్ఐ గారు గురించి అని మన అందరం వచ్చినాం. అంతేనామా? ఇది నిజమేనా అబద్ధమా? నిజమైతే నాకు తెలిసింది ఏంటంటే నిన్న నేను వచ్చిన మొత్తం తిరిగితే పొద్దుగులు తిప్పిరు నన్ను. అది పొద్దుగులు తిప్పినా ఇంకా అయిపోతలేదు. ఏంటంటే నా ఎమ్మటి వచ్చిన వాళ్ళకు నాకు సరిపోయింది కాబట్టి మళ్ళీ రేపు వస్తాం మళ్ళీ వస్తాం కానీ చాలించుకున్నా కానీ తిరిగే అంత లేదు. ఇక అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఇక్కడనే ఇబ్రాహీంపట్నం మండలంలోనే ఒక గ్రామంలో ఇద్దరు కొట్లాడుకుంటే లొల్లి అయిందట. ఇద్దరు కొట్లాడుకుంటే ఇద్దరు ఏడిపోతారు? కొట్లాట అయినాక చెప్పాలి ఏడిపోతారు. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ ఎస్ఐ గారు ఏం చెప్పారట, ఇద్దరి చరిత్ర ఇద్దరి కథ తెలుసుకున్నాక ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ఇద్దరిది తెలుసుకున్నాక ఓహో అని నిటారుగా నికాచుగా మంచి మనసుతోటి అర్థం చేసుకొని అన్నాడట, నీది తప్పురా అని అన్నాడట. చెప్పి నీది రైట్ రా అని ఇద్దరికి పంపించారట. అలా సమస్య అయిపోయిందిగా, ఆడ అయిపోయింది. అయితే మరి ఇప్పుడు ఈడ దండమైలారంలో కూడా పంచాయతీ ఉందిగా. ఈ పంచాయతీని ఎవరు చెప్పాలి? మన కాడికి వచ్చినప్పుడు ఎస్ఐ చెప్పాలిగా. తప్పు మీదేరా అంటే మనం పోతాం ఈ నుంచి. ఒకవేళ తప్పు మీది కాదు మీదే రైట్ అంటే మాకు చెప్పాలిగా. ఏది చెప్పకుండా ఇప్పుడు మీ మీద మేమేం మాట్లాడాలి? మీరు వచ్చింటిరి మేము వచ్చింటివి. మా బాగా చెప్పేటోడు ఈ దేశం రాష్ట్రం మండలం జిల్లా గ్రామంలో ఎక్కడ కూడా లేడా అంటున్నా. ఇప్పుడు మిమ్మల్ని మేమేమనొద్దు, మళ్ళీ మీరు మమ్మల్ని ఏమనొద్దు అంటే మీరు ఎందుకు అన్నారు? ఇప్పటిదాకా నిలబడరు, కొన్ని మాటలు వింటారు. అందుమా అనకపోదు మంచి ఏమవుతుంది అనకపోతే ఏమవుతుంది అనేది డౌట్ తోటి నిలబడుతుంటుంది. అటు ఫోన్ చేస్తుంటుంది, మళ్ళీ అటు తెలుసుకోగానే ఇక్కడ తెచ్చి పెడుతుంటుంది. నేనేమంటున్నానంటే మీరు ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు న్యాయం చేసే వాళ్ళే. మాకు ఏ బాధ వచ్చినా ఆ బాధని సాల్వ్ చేసే వాళ్ళు ఎవరంటే ఒక మండలానికి ఎస్ఐ, ఆయనే బాస్. ఇక లేరు నాకు. మరి నా బాసే నాకు ఏం చెప్పకపోతే నీకు ఒక బాస్ ఉంటాడు, మళ్ళీ మీ మీద ఒక బాస్ ఉంటాడుగా. ఆ బాసు కూడా ఇది తప్పని మీ చెవులో ఏమన్నా చెప్తే మరి ఎప్పుడు అంటారు? ఎడ కూర్చునేది మాకెందుకు? ఈ ఊరు మాది, కథ మాది. తరతరాలుగా నా తల్లిదండ్రులు, నా తాతలు ముత్తాతలు అప్పుడున్న వ్యవస్థలా ఇప్పుడున్న వ్యవస్థలా ఎట్టి చేసి సచ్చి మీ భూములల్లో జీతాలుండి బువ్వగదినక ఏదో ఈ గ్రామానికి సేవ చేసుకుంటా ఇప్పటి వరకు వస్తే ఆ తాతల తల్లిదండ్రుల కడుపులో పుట్టిన ఈ పిల్లలందరూ ఇప్పటికి నీకే పట్టం కట్టుకుంటూ వచ్చారట. మళ్ళా 30 ఏళ్ళు పటమే చంద్రపటం గీసి అండ్లా కూర్చోబెట్టింది నిన్ను. ఏ పటం గీస్తే ఏం సకదానం? ఊరు నిండా 3-4 వేల జనాభా ఉండే ఒక్కనివే నీ అమ్మ డన్ అనుకుంటున్నా. నేను ఏం చేయగలిగినాం? ఏం చేయలే. చెప్పుకుంటా ఇనుకుంటా పోతున్నాం కదా. మా మంచితనమా, మా చెడ్డతనమా, ఎడ్డోళ్ళమా, లేకపోతే నోరు లేదా మనకు, మనుషులంగామా, ఎట్లా కనిపిస్తుంది ఇది? ఎవడైనా మనిషి అనేటోడు ఎవడన్నా ఎక్కడన్నా భూమి మీద ఉంటే మనిషి అనేటోనికి ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక 2 గుంటలా లేకపోతే ఇంకా 4 గుంటలా లేకపోతే అద్దెగ్రం ఉంటుంది. ఇల్లు అద్దెగ్రం ఉంటుంది. చుట్టుముట్టు గోడలు తిప్పుతాడు, కరెంట్ తీగలు పెడతాడు, లైట్ పెడతాడు, అన్ని పెడతాడు. చూసినా నేను. ఇది 5 ఎకరాలని కబ్జా చేసి చుట్టుముట్టు గోడ పెట్టి మరి అల్లేమన్నా వేసిన మంచి ఏం లేదు. ఉత్తదే గడ్డి మొలిచి సపోటా చెట్లు ముసలి అయిపోయినాయి. అవి అవునా? మామిడి చెట్లు కూలిపోతాయి అయినాయి. అందులో ఏంటికి పాపం మనిషివు కావా? అయినా ఈ గ్రామ ప్రజలు ఏమడిగారు నిన్ను? అయ్యా అని మంచితనంగా వచ్చి, పటేలా మీరు పేదవాళ్ళకి భూమి ఇస్తే ఇల్లు కట్టుకుంటారు, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా కట్టుకుంటారు, ఈ కాలనీ పేరు కూడా నీ పేరే పెడతాం, నీకు ఒక పెద్ద కమాన్ కడతాం అన్నారట. ఇంతకంటే అడిగేటోడు నన్నుండా? నీదా భూమి? నీది కాదు. రెడ్డిలట 3 ఇండ్లు కట్టుకురు, ఈయన దగ్గరనే కొనుక్కురట. మళ్ళా పాపం వాళ్ళు ఆ 3 కట్టుకొని ఇండ్లు జాగ కొనుక్కొని 3 ఇండ్లు కట్టుకుంటే ఏంటి సార్
ఒక నిమిషం సార్ ఇక్కడ మాట్లాడు. ఆగాలి లొల్లి పెట్టదు ఇక. జర్రా ఒక్కసారి లోపలికి 10 మందికి అవకాశం ఇవ్వండి. 10 మందిని పోతాం. సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళే 3-4 మేము బయట నుంచి వచ్చినాం. ఒక 10 మందికి లోపలికి అవకాశం ఇవ్వండి అని మళ్ళొకసారి అడుగుతున్నా ఎస్ఐ గారు. చాలా చాలా జాగ్రత్తగా 2 మాటలయ్యా. కూర్చోవాలా? మనం లోపడి ఆగమ్మా, ఆగాలి. ఒక మాట ఇక్కడే ఉంది. అసలు సమస్య ఇక్కడ ఉంది. ఒకటి ఇక్కడ ఒక సమస్య ఉన్నది. మనల్ని లోపలికి మన భూమిలో, మన గ్రామకంఠ భూమిలో మనం పోయి చూడటానికి ఇంతసేపు కూర్చుంటే 10 మంది పోయి చూడొచ్చు అని అన్నారు. బాగానే ఉంది ఇంతవరకు. మనం 10 మందిని పోతాం, లోపలికి చూడటానికి పోతాం. 10 మందిని పోయినప్పుడు ఎవడో ఒకడు లోపల చికాకు చేస్తాడు. ఆడు మనోడా, పోలీసు మనిషా, బయటోడా ఏదో ఒక చికాకు చేస్తే ఆ చికాకుని మన మీద పెట్టి ఏదైనా చికాకు జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా పోయే వాళ్ళలా ఎవరైనా చికాకు చేసేటోడు అబ్జర్వ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఆ సమస్యని మెడకు చుట్టి ఈ భూమి విషయంలో మరో రూపంలోకి కేసులు తీసుకొని పోతారు. అందుకని ఎవరు కూడా లోపల డిస్టర్బ్ చేసే శక్తులు లోపలికి పోకుండా చూడండి మనతో పాటుగా.